హాయ్ గాయ్స్, ఇవాళ మా మమ్మీ చికెన్ ఫ్రై చేస్తుంది అనమాట. చాలా యమ్మీగా ఉండిద్ది. ఇప్పుడు మనం దాన్ని ప్రాసెస్ చేద్దాము. ఫస్ట్ బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయ, ఒక 2 ఉల్లిపాయలు, సన్నగా పొడుగ్గా కోసిన ఉల్లిపాయలు 2, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలపాలి. బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫస్ట్, మళ్ళీ చికెన్లో వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం. కొంచెం పసుపు, బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవ్వలేక మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇందాక అందులో కొంచెం వేసాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు ఒక ఫుల్ లెమన్, నిమ్మకాయ పిండేసుకోండి కదా, ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా కలిపి ఫ్రెష్ చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది. మీరు ఎప్పుడు తెచ్చుకున్నా ఫ్రెష్ చికెన్ తెచ్చుకోండి, లైవ్ చికెన్. ఓకే, ఇప్పుడు ఈలోపు ఆనియన్స్ వేగినాయి కదా, సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు ఇందులో 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక మా అమ్మాయి మా అబ్బాయి ఎప్పుడెప్పుడు అయిపోతుందా తినేద్దామని వెయిట్ చేస్తున్నారు. బాగా ఆయిల్లో ఫ్రై అయింది కదా. ఓకే, ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేది. ఇది ఆయిల్లో బాగా పట్టించి చెప్తున్నా. ఇప్పుడు బాగా కాసేపు ఇది వేగిపోయింది, ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేద్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపు. ఇది పప్పులోకి, పప్పుచారులోకి, రసంలోకి సూపర్ ఉంటుంది. కొంచెం ఇంకా మసాలా ఎప్పుడు వేసాను కదా, ఒక 5 మినిట్స్ ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. తిను. స్పైసెస్ మొత్తం చాలా బాగుంది. ముక్క బాగా ఉడికిందా? ముక్క చాలా బాగుంది. విహాన్షు ఎలా ఉంది? కారం కారంగా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.